దేవుని సన్నిధిలోకి అడుగు పెట్టాలి. ఇంకా పరిశోధన చేసినట్లయితే అనగా జారత్వములకు దూరముగా ఉండేటి, అంటే వివాహం కాకముందు జరిగించేవి జారత్వము కార్యక్రమాల్లో పాలు పంచుకోకూడదు. అది దేవునికి ఇష్టమైనటువంటి జీవితము కాదు, అది దేవుని చిత్తము కాదు. జారత్వానికి దూరముగా ఉండేటి దేవుని చిత్తం, పాపానికి దూరముగా ఉండేటి దేవుని చిత్తం. మీలో ప్రతి వాడు దేవుని ఎరిగానని అన్యజనుల వల్ల జీవించవద్దు, కామాభిలాషమందు బ్రతకవద్దు. కామముతో కన్ను మూసుకొని కామముతో కళ్ళకు నెత్తినెక్కిరి అని మాట్లాడతారు. ఈ కామముతో ఉన్నప్పుడు ఇది కళ్ళు ఎక్కడ ఉంటాయి, నెత్తి మీద ఉంటాయి అంటారు. అంటే కామంతో కళ్ళు మూసుకొని పోతారు. తండ్రినే తెలియక, బిడ్డనే తెలియక, తండ్రి తల్లినే తెలియక, అన్ననే తెలియక, కన్ను విని కాను రాకుండా మాట్లాడుతుంటాడు, కన్ను విని కాను రాకుండా ప్రవర్తిస్తుంటాడు. ఈ కామముతో కన్ను మూసుకుపోతుంటాయి. అలాంటి జీవితం దేవునికి ఇష్టమైనటువంటి జీవితము కాక పరిశుద్ధ యందు ఘనత యందు తన ఘట్టమును ఎట్లు కాపాడుకోవాలి. మనము కాపాడుకోవాలి. కాపాడుకోవడానికి జాగ్రత్త పడాలి, జాగ్రత్తగా బ్రతకాలి, జాగ్రత్తగా జీవించాలి. రోజులు మంచి రోజులు కాదు, భయంకరమైన దినాల్లో ఉన్నాం, దుర్దినాల్లో ఉన్నాం, దుఃఖకరమైన దినాల్లో ఉన్నాం, పాడైపోతున్నటువంటి దినాల్లో ఉన్నాం, ప్రభు రాకడ సమయపు దినాల్లో ఉన్నాం. జాగ్రత్త 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 అని చెప్పి దేవుడు వాక్యంగా హెచ్చరిస్తున్నాం. ఎప్పటికప్పుడే జాగ్రత్తగా బ్రతుకు, జాగ్రత్తగా జీవించు, జాగ్రత్తగా మాట్లాడు, జాగ్రత్తగా ప్రభుత్వంలో సరి చేసుకో అని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. తన చట్టములు ఎట్లు కాపాడుకుంటున్నాడు. అది దేవుని ఎరిగి ఉండటమే దేవుని చిత్తం. దేవుని ఎరగటం అంటే దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతున్నది. అప్పుడు దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చిన వారం అవుతాం. మనలో విరాటి ఉంటే, కామముతో ఉంటే, పరిశుద్ధము లేకుండా ఎలా బిడ్డలా బ్రతుకుతుంటే అలా ఉండకుండా పరిశుద్ధంగా బ్రతకాలని ఇష్టపడుతుంది, పరిశుద్ధంగా జీవితాన్ని ఇష్టపడదు. కామముతో ఉండకుండా వాటిని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండదు. అన్యజనుల వలె, అన్యజనుడు అనగా దేవుని ఎరగని జీవితం వలె ఉండబాకు. దేవుని వాక్యం తెలుసుకోవడానికి సిద్ధపడు. తెలియకపోతే దేవుని వాక్యాన్ని నేర్చుకో. తెలియకపోతే దేవుని వాక్యం నేర్చుకొని దేవుని వాక్యం ప్రకారము బ్రతకడానికి ఇష్టపడు. దేవుని వాక్యం నీ బ్రతుకులను నేర్పుతుంది. బ్రతుకు ఎలా బ్రతకాలో దేవుని వాక్యం నేర్పుతుంది. నువ్వు ఎలా జీవించాలో దేవుని వాక్యం నేర్పుతుంది. పసిపిల్లలకు పాలు దాపినట్లుగా, చిన్నపిల్లలు దిద్దినట్లుగా, చిన్నపిల్లలకి ఏబీసీలు నడిపించినట్లుగా, దిద్దినట్లుగా దేవుని వాక్యం ద్వారా దేవుడి మనకు నేర్పుతుంటాడు. దేవుడు మనకు నేర్పించే దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించే